హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది కదండి. ఇంకా మా హస్బెండ్ అయితే డిన్నర్ పార్టీ అయితే ఇచ్చారనమాట. అంటే వాళ్ళ దగ్గర చేసే వాళ్ళకి, గ్యాంగ్ వాళ్ళకి, మొత్తం రైల్వేలో ఈ సెక్షన్లో వీళ్ళ దగ్గర ఉండే వాళ్ళందరికీ ఇతనైతే డిన్నర్ అయితే ఇచ్చారండి. ఇంకా మేము మంగళవారం మార్నింగ్ అయితే బయలుదేరి వచ్చామన్నమాట. అంటే అప్పటికి మా హస్బెండ్ కొత్త ప్లేస్ మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది కదా, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి ఒక 4 days లీవ్ పెట్టుకొని వచ్చారనమాట. అప్పుడు ఇంటికి వెళ్ళామన్నమాట. మేము ఇంటికి వెళ్ళి ముందు వీడియోస్లో చూసారు కదా, అదే వరలక్ష్మి వ్రతం అరస్ వెళ్ళి ఆ నెక్స్ట్ ట్యూస్డే అయితే మేము వచ్చామన్నమాట. ట్యూస్డే నైట్కే మేము ఫంక్షన్ పెట్టుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగే మేము కొత్త ప్లేస్కి మూవ్ అయిపోతాం అనమాట. ట్యూస్డే మార్నింగ్ మేము దిగాం. అప్పటికే ఇక్కడ వీళ్ళు సెట్ చేసేసారనమాట. అంటే ఒక హోటల్కి ఇచ్చేస్తారనమాట. అదే ఇదేంటి క్యాటరింగ్స్ ఇచ్చేస్తారు. ఏమి ఐటమ్స్ ఏంటి అని అనుకుంటే ప్లేట్ ఇంత అని చెప్పేసి వీళ్ళైతే ఇచ్చేసుకున్నారండి. కాబట్టి పెద్ద హడావిడైతే ఏమి ఉండదన్నమాట. కానీ ఆ రోజు మధ్యాహ్నం నుండి వర్షం ఫుల్ రైన్ అండి. చాలా అంటే చాలా, ఇంకా ఆపుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే మేము మూవ్ అయిపోవాలి కదా, అందుకని చెప్పేసి ఎంత వర్షం పడినా ఇంకా తప్పలేదు అనమాట. ఆ రోజే పెట్టేసాం. కానీ చాలా బాధ అనిపించిందండి. అంటే ఏదైనా జరిగేటప్పుడు ఇలా వర్షం పడేది కంగాలు అయిపోద్ది కదా, ఎంత కాదనుకున్నా. మేము మా ఊర్లో వాళ్ళు ఇక్కడ ఒక ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉన్నా, వాళ్ళిద్దరికీ కూడా రావడం అవ్వలేదు, కేవలం వర్షం పడడం వల్లే. ఇంకెక్కడైతే స్టార్టింగ్లో చూసారు కదండి ఐటమ్స్ ఏటేటో, బిర్యానీ ఇంకా చేపల పులుసు చాలా అంటే చాలా బాగుందండి. మామిడికాయ బెండకాయ వేసి వండారనమాట. చాలా బాగుంది గోదావరి స్టైల్లో. ఇక్కడ అదే గోదావరిలోనే కదా మేము ఉండేది, వెస్ట్ గోదావరి. అది అలానే చికెన్ కర్రీ, రైతా, అన్నం, సాంబార్ అవన్నీ అనమాట కొన్ని ఐటమ్స్. ఇంక ఈయనైతే వాళ్ళ సార్ అండి, మా హస్బెండ్కి వాళ్ళ సార్ అనమాట. ఆయన బయటే కంఫర్ట్ ఆయనకంటే వచ్చి బయటే దండ అయితే వేసేసారు. మామూలుగా అయితే చాలా బాగా జరగాలండి ఫంక్షన్. అంటే డిన్నర్ అది చేసేసాక టెంట్ ఎలానో ఉంటుంది కదా, వెనక ఫ్లెక్స్ ఉంది కదా, ఫ్లెక్స్ అది పెట్టేసి మా హస్బెండ్ కోసం వాళ్ళకి ఏమనిపిస్తే అది మాట్లాడాలి. అందుకని చెప్పేసి వాళ్ళు దాంట్లో ఇంక తెలిసిందే కదా వెళ్ళిపోతున్నారని చెప్పేసి. కానీ అలా ఏం జరగలేదు వర్షం పడడం వల్ల అనమాట. బయట కూడా అప్పటికి వాటర్ ప్రూఫ్ టెంట్ వేసారు, చాలా వరకు కాసిందండి. కానీ జర్నీ చేసి రావాల్సిన వాళ్ళు ఇంకా రావడం అవ్వలేదన్నమాట. చాలామంది ఒక 120 మెంబర్స్కి అంటే ఈయన డిన్నర్ ప్లాన్ చేశారు. 100 వరకు వచ్చారు నాకు తెలిసి. ఆ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు నైట్ డ్యూటీస్లో ఉండే వాళ్ళు, ఈయన వెళ్తేనే ఆయన రిలీవ్ అయ్యే వాళ్ళు గేట్స్లో గట్టా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది ఎక్కడో మిస్ అయ్యారు. పైగా పక్కూరు, ఇప్పుడు ఈ సెక్షన్లో 4 గ్యాంగ్లు ఉంటాయి. 4 గ్యాంగ్లు 4 ఊర్లు వాళ్ళు కదా, వేరే దూరం నుండి రావాల్సిన వాళ్ళకి గట్రా అవ్వలేదన్నమాట. ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వచ్చారు. అలా అనమాట. మ్యాక్సిమం అందరూ అటెండ్ అయ్యారు. కానీ చాలా అంటే చాలా ఎక్కువ వర్షం పడిపోయిందండి. అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. అది పడకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. స్పీచెస్ ఉండేవి, మేము కూడా దీనికోసం అందరూ మాట్లాడుతుంటే విని మనకు కూడా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. ఇంకా భోజనాలు అయితే అయిపోయాయండి. ఆ వర్షంలోనే వాటర్ ప్రూఫ్ టెంట్ కదా, కొంతమంది వచ్చి తినేసి వెళ్ళిపోయి అలా భోజనాలు అయితే అయిపోయాయి. ఇంకా శాల్వాలు, గ్లాసులు, అదే దండలు వేయాల్సిన వాళ్ళు అయితే ఉన్నారు. అదైతే లోపల పెట్టారనమాట. మామూలుగా అయితే బయట పెట్టాలి, కానీ ఫుల్ రైన్ వల్ల లోపలికి వచ్చి ఆ ప్రోగ్రామ్ అంతా మెల్లగా అయ్యింది. మా హస్బెండ్ ఫ్లెక్స్లో ఫోటో చూసి ఎవరైనా గమనించారా? మా హస్బెండ్ బీటెక్లో ఉన్నప్పుడు ఫోటో అంట. వాళ్ళేమో సార్ ఫోటో అడిగితే సార్ వాళ్ళ తమ్ముడు ఫోటో ఇచ్చారని చెప్పేసి కామెడీ చేశారనమాట. లాస్ట్ 9-10 years నుంచి మా హస్బెండ్ ఫొటోస్ అన్నీ ఎతికితే జస్ట్ 2 వచ్చాయండి. ఇదొకటి, ఇంకోటి ఆయన సెల్ఫీ తీసుకున్నది సింగిల్ ఫొటోస్కి. అదైతే బాగాలేదు సెల్ఫీ. ఇంక ఇదొకటే దొరికింది, ఇదే పెట్టారనమాట. ఇంకా అందరూ వచ్చేసి శాల్వాలు కప్పేసి దండలు అది వేసి చేశారనమాట. ఇదంతా జరిగింది. అంతే, భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇదైతే జరిగింది. మధ్యలో వర్షానికి తాబేలు చూసారు కదండి, ఆ తాబేలు అయితే వచ్చేసింది అన్నమాట. ఇంకా అదైతే చూపిస్తున్నా. ఈషా అయితే ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోయింది అనమాట. ఏదో అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మనం ఏం గబుక్కుని అనం కదా, అందుకని చెప్పేసి ఫుల్ యాక్టివ్ అయిపోయింది నచ్చినట్టు. ఎన్ని బట్టలు మారుస్తుందో చూడండి. చాలా అంటే స్టార్టింగ్లో తిన్నది కదా, ముందుని కూర్చొని స్టార్టింగ్ ఫస్ట్ మా చెల్లి అలానే ఈషాయే తిన్నారండి. మా చెల్లికి ఆ రోజు ట్రైన్ ఉందన్నమాట 8కి, అందుకని చెప్పేసి ఫస్ట్ తనకు పట్టేసి ఇచ్చేస్తే ఈషా అయితే ఫస్ట్ తినేశారు. అప్పుడు డ్రెస్, తర్వాత డ్రెస్, అలా డ్రెస్సులు మారుస్తూనే ఉంది. ఇంక వీళ్ళ ట్రాలీమెన్స్ అండి, మా హస్బెండ్ ట్రాలీమెన్స్ ఆక్వీల్లో ఉండేవాళ్ళు.
ఇంకా వీడియో అయితే నేనైతే ఏం తీయలేదండి, పర్టికులర్గా వెళ్ళి నాకు గబుక్కున తీస్తే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి నేనైతే ఎక్కడ తీయలేదు. మా హస్బెండ్ అయితే తీసారండి. ఇంకా అందరూ అయిపోయాక 2 దాంట్లో మాకు కూడా ఇచ్చి మాకు కూడా వేసుకోన్నారు. మా హస్బెండే వద్దు అని చెప్పేసి అనేసారు. కానీ నాకు మాత్రం చాలా హ్యాపీనెస్గా అనిపించింది, మళ్ళీ పెళ్ళి అయినట్టే. ఇంకా ఇదైతే ఇక్కడ ఈశాన్ కూడా రమ్మని చెప్పాము, తనైతే రాలేదు, వచ్చి దండ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా ఇదిగోండి అదంతా అయిపోయాక కొంచెం వర్షం తగ్గిందనమాట నైట్. కానీ చాలా బాధ అనిపించిందండి. ఇంకొంచెం బాగా జరిగేది కదా, అప్పటికి మ్యాక్సిమం ఫుడ్ అయ్యింది, కొంచెం అయితే మిగిలిపోయింది. దానికి బాధ అనిపించింది. అంటే అందరూ వచ్చి మనము ఒక ఎస్టిమేషన్ వేసి చేసేదానికి అలా జరిగితే బాగుంటుంది, లేదంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఎలా అయినా. ఇంకా అలా అయితే జరిగింది. మ్యాక్సిమం అన్నీ ఫుడ్ అయితే అయిపోయిందండి. కొంచెం రైస్ అయితేనే బాగా ఎక్కువ మిగిలిపోయింది. ఇంకా మిగిలిపోయిన ఐటమ్స్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. అవి నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరికి ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారనమాట. నెక్స్ట్ డే మార్నింగే మేమైతే వేరే ఊరికి అయితే మూవ్ అయిపోయామండి. ఇంకా ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను చూడండి. ఇంక ఇదిగోండి ఇదైతే ఫిష్ కర్రీ, కొన్ని చేపల ముక్కలు అయితే మిగిలాయి అనమాట. ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ అయితే కొంచెం మిగిలింది, రైస్ అయితే చాలా ఎక్కువ మిగిలిపోయిందండి. పెరుగు అయితే ఇంకాను చాలా ఎక్కువ మిగిలిపోయింది. ఇంక ఈవిడకైతే ఇంతేనండి. ఇదిగోండి పన్నీర్ కర్రీ ఇదైతే, ఇంక ఈవిడకి ఇంతే. ప్లీజ్ మిగిలిపోయిన ఐటమ్స్ అయితే ఇవ్వండి, నైట్ అయితే ఇంట్లో పెట్టేసి మార్నింగ్ లేసి ఎవరికి ఇచ్చేస్తాం అని చెప్పేసి అయితే అన్నారు. ఇంక ఇదైతే మా హస్బెండ్ ఫోటో, ఇది వాళ్ళ సార్ అండి. ఇంకా కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. ఇంకా వీళ్ళందరూ కలిపి మా హస్బెండ్కి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి. అది నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను, అంటే అది ఆర్డర్ పెట్టారు, అప్పటికైతే రాలేదు, అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో ఇంకా ఏంటి ఆ గిఫ్ట్ అనేది రివీల్ చేయలేదు. అది తర్వాత వచ్చిందండి. మేము ఇక్కడ కావాలి వచ్చాము, అక్కడికి పెట్టేశారనమాట ఆర్డర్. అదైతే నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇంక ఇదిగోండి కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.